గుడ్డివారి కన్నులు తెరవబడినప్పుడు, నలిగిన వారు విడుదల పొందినప్పుడు హితవత్సరాన్ని వారు అనుభవిస్తారని బైబిల్ సెలవిచ్చి. You can experience God's goodness when you come to God by confessing your sin and accepting Jesus as your loving Savior. నీ రక్షకునిగా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుని నీ పాప జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు బైబిల్ సెలవిస్తా ఉంది, క్రీస్తు ప్రభు ఆగమనం మన జీవితాల్లో హితవత్సరం ప్రారంభం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. When you invite God into your life, you will see the goodness of God. దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు చూస్తానని బైబిల్ సెలవిచ్చింది. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన ఎరికో అనే ప్రాంతానికి వచ్చారు. ఎరికో అనేది ఇప్పటికీ కూడా చరిత్రలో కనబడే ఒక పట్టణం, ఒక నగరం. బైబిల్లో రాయబడిన పట్టణాలు, బైబిల్లో రాయబడిన పల్లెలు, బైబిల్లో రాయబడిన వ్యక్తులు చరిత్రలో మనకు కనబడతారు. బైబిల్ ఎప్పుడు కూడా ఒక కల్పిత కథ కాదు. జెరికో అనే ప్రాంతం ఎప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉంది. దట్స్ ద లోయెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రపంచంలో అత్యంత లోతైన స్థలం, దిగుడు స్థలం ఎరికో అనే పట్టణం. సముద్ర మట్టానికి 1000 అడుగుల లోతులో ఉంటుంది. యెరూషలేమేమో సముద్ర మట్టానికి 2000 అడుగులు ఎత్తు ఉంటుంది. ఎరికో సముద్ర మట్టానికి 1000 అడుగుల లోతులో ఉంటుంది. యేసు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి నేను చెప్పే మాటలు చదివితే ఈ మాటలు అక్కడ ఉన్నాయి. మార్క్ చాప్టర్ 10 స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 46. యేసు ప్రభువు ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ త్రోవ ప్రక్కన ఒక ఆయన పేరు కూడా బైబిల్లో ఉంది, బర్తిమయి అనబడే వ్యక్తి రోడ్డు ప్రక్కన కూర్చున్నాడు. అతనుకున్న దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే అతడు చూడలేనివాడు, అంటే అంధుడు. రెండవది అతడు భిక్షగాడు. ప్రపంచంలో చాలా మంది అంధులు ఉన్నారు, కానీ అందరూ భిక్షగాళ్ళు కాదు. చాలా మంది భిక్షగాళ్ళు ఉన్నారు, కానీ అందరూ అంధులుగా. కానీ ఈ వ్యక్తి 2 దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకటేమో అంధుడు, రెండవదేమో భిక్షగాడు. రోజు అతని పరిస్థితి ఏంటంటే ఒక క్లాత్ ఒకటి తీసుకురావడం, ఎరుకో ప్రాంతంలో కూర్చోవడం, దారిపోయే వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా కొంచెం సహాయం చేయండి. అది అతని దినచర్య. అలా జరుగుతున్న పరిస్థితిలో ఆ రోజు ఆ ప్రాంతానికి వస్తున్నాడని విన్నాడు. చాలా కోలాహలంగా ఉంది, హడావుడిగా ఉంది. ఆ ప్రాంతం నుంచి వెళ్తుంటే అనేక మంది ఆయన వెంబడిస్తున్నారు. యేసు ప్రభువును పూర్వదినాల్లో వెంబడించిన జనాభాలో విమర్శించాలని, క్రిటిసైజ్ చేయాలని యేసు ప్రభువుని వెంబడించిన కొంతమంది ఉన్నారు. మూడవది ఆయన్ను జీవవాక్కులు కలిగిన వాడిగా గుర్తించి, ఆయన దగ్గర జీవపు మాటలు ఉన్నాయని గుర్తించి నమ్మకంగా యథార్థంగా ప్రభువును వెంబడించిన వరకు కొంతమంది ఉన్నారు. అలా జన సమూహం అంతా యేసు ప్రభువును వెంబడిస్తూ ఉంటే భర్తమే అడిగాడు ఎవరినో, బాబు ఏంటా అడావిడి, ఎరుకోలో ఎంతమంది ఉన్నారు, ఏంటి సంగతి అంటే, ఏమి లేదు బాబు, యేసు ప్రభు ఈ మార్గంలో వెళ్తున్నారు, ఆయన జీవదాత, అనేక మందికి స్వస్థత ఇస్తున్నాడు, ఆయన చనిపోయిన వారిని కూడా లేపగలిగే సామర్థ్యం ఆయనలో ఉంది. ఆయన మాట్లాడుతుంటే శాస్త్రులు పరిశీలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యకరమైన బోధ ఆయన చేస్తున్నాడు. చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన వెళ్తున్నారన్న మాట వినగానే భర్తమై నిర్ణయించుకున్నాడు, ఈ రోజు నా జీవితంలో ఆయన నుండి ఒక ఆశీర్వాదం పొందాల్సిందే. నాకేదైతే అవసరం ఉందో, నాకేదైతే కొరత ఉందో దాన్ని ప్రభువు నుండి పొందుకోవాలని నిర్ణయించుకుని ఆ రోజు భర్తమై కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఏమన్నాడు తెలుసా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని కేకలు వేశాడు. ఆ పిలుపులో ఎంత అర్థం ఉందంటే, దావీదు కుమారుడు అంటే నా రాజా, ఓ మై కింగ్, నా రాజు నీవే అని క్రీస్తు ప్రభువుని కీర్తించాడు. నా రాజు నీవే, నన్ను పరిపాలన చేయవాడు నీవే, నన్ను సమగ్రమైన దానిలో నడిపించువాడు నీవే, నా రాజా దావీదు కుమారుడా అని కేకలు వేశాడు. రెండవది యేసు అనగా రక్షకుడు అని అర్థం. రక్షకుడా, నన్ను రక్షించేవాడా, నా ప్రాత్మ దేహాలను రక్షించగలిగే సామర్థ్యం కలిగిన వాడా, ఐ నీడ్ యువర్ కంపాషన్, హ్యావ్ కంపాషన్ ఆన్ మీ, నా మీద కనికరపడని భర్తమై కేకలు వేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అతను గట్టిగా కేకలు వేస్తున్నాడో జాగ్రత్త వినండి, వచ్చిన వాళ్ళందరూ కూడా అతను ఏమన్నారో తెలుసా? ఊరుకోరా, నీ మాటలు యేసుప్రభు వింటాడా ఏంటి? ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయన నీ మాటలు ఎక్కడ పట్టించుకుంటాడు? ఓరకుండుమని అనేకులు అతను ఏం చేశారట? గద్దించారని బైబిల్లో రాయవు. దే rebuked him and saying, shut up, నువ్వు మాట్లాడద్దు, యేసు ప్రభువు మాటలు వినే ఆ పరిస్థితి లేదు అని చాలా మంది